ఇంట్లో వాళ్ళకి ఫోన్ చేసి చెప్పు, వాళ్ళొచ్చి ఆ సార్ని బాగా కొడతారు. సరసు, హలో. హాయ్ సరసు. రాహుల్ బాబు చెప్పు సరసు, స్కూల్ అయిపోయిందా? ఒకవేళ రాహుల్ బాబుకి జరిగింది చెప్తే ఈ మాస్టర్ని బతికినివ్వడు. ఇంకా లేదు బాబు, నేను తర్వాత మాట్లాడతాను. హలో సార్, నేను అక్క ఫ్రెండ్ని. ఫ్రెండా? అక్క క్లాస్ బయట కూర్చుని ఏడుస్తుంది. ఏమైంది? ఒక్కసారి అక్క చేయి పట్టుకుని అక్క చాలా బాధపడుతుంది. నేను ఇప్పుడే వస్తున్నాను, మీరు అక్కడే ఉండండి. ఆయనకెందుకు చెప్పావమ్మా? నువ్వు ఏడుస్తుంటే నాకు నచ్చలేదక్క, అందుకే చెప్పాను. ఆయన కోపం గురించి నీకు తెలియదమ్మా, ఇప్పుడు ఏమవుతుందో ఏంటో. నా సరస్సుని ఏడిపిస్తాడా? వాడిని బతకనివ్వ. సరసు, వాడెక్కడున్నాడు? ఎక్కడున్నాడు వాడు? బాబు మీరు కోపడుతుంది బాబు. చెప్పు, వీడేనా? వాడా? చెప్పు. కాదు బాబు. ఎక్కడున్నాడో చెప్పు. బాబు గొడవద్దు బాబు, మనం వెళ్ళిపోదాం. నేను వాడి సమాధి చూసిన తర్వాతే ఇక్కడి నుంచి వెళ్తాను. ఎక్కడున్నాడు వాడు? చెప్పు, చెప్పు సరసు. రాహుల్ బాబు, బాబు మీరు ఆవేశపడుతున్నారు బాబు. సార్ అక్కడున్నాడు సార్. రాహుల్ బాబు ఎవరు అడుగు? ఎవరు అడుగు? రాహుల్ బాబు, రాహుల్ బాబు, రాహుల్ బాబు వదిలేండి. ఈ చేత్తోనే కదరా ముట్టుకుంది. రాహుల్ బాబు నా మాట వినండి. రాహుల్ బాబు, రాహుల్ బాబు వద్దు. చదువు చెప్పే టీచర్ అనుకో, నిన్ను చంపేయాలరా. రాహుల్ బాబు వదిలేండి. వద్దు రాహుల్ బాబు. రాహుల్ బాబు వదిలేండి. రాహుల్ బాబు, రాహుల్ బాబు వదిలేండి. అమ్మా అమ్మా అమ్మా, నన్ను క్షమించండి అమ్మా, నన్ను క్షమించమ్మా. మీరైనా చెప్పండి అమ్మా, నన్ను చంపేసేలా ఉన్నాడు. రాహుల్ బాబు, రాహుల్ బాబు. సార్ 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 ఆగండి సార్. సార్ ప్లీజ్ సార్, జరిగిన దానికి నేను సారీ చెప్తున్నాను సార్. అతన్ని వదిలేయండి. ఆల్రెడీ పోలీస్ కంప్లైంట్ ఇచ్చాం, వాళ్లే చూసుకుంటారు. వాళ్ళు కాదు మేడం, వాళ్ళకన్నా ముందు మీరు చూసుకోవాలి. ఇలాంటి సంస్కారం లేని, అర్హత లేని వాళ్ళకి మీరు ఇచ్చింది ఉద్యోగం మాత్రమే కాదు, స్టూడెంట్స్ భవిష్యత్తు మార్చే అధికారం. ఇది వార్నింగ్ అనుకుంటారు, రిక్వెస్ట్ అనుకుంటారు. మళ్ళీ ఇలాంటివి రిపీట్ అవ్వకూడదు. సరసు పద. విల విల విలవాలే పొద్దుకి రంగులు మళ్ళీ ఉదయించేలా, భగ 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 సూర్యుడి హేలా.
జల 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 జారే కన్నుల గంగా జలముల పరుగాగేలా ధగ 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 వీరుడి ఊళా హర్ష, ఎక్కడున్నావు? చిన్న పనులు బయటకు వచ్చాను మామ్. ఈ రోజుని ఎంగేజ్మెంట్ అని గుర్తుందా? ఇప్పుడు పనులు పెట్టుకున్నావేంటి? ఫంక్షన్ ఈవినింగ్ అయితే ఇప్పటి నుంచి ఎందుకు టెన్షన్ మామ్? టెన్షన్ కాదు, టైమింగ్ మిస్ అయితే నా ప్లాన్ నాశనం అవుతుంది. ఏం కాదులే మామ్, నేను హాఫ్ అన్ అవర్లో వచ్చేస్తాను. ఆలస్యం చేయకుండా తొందరగా రా. ఓకే మామ్. అమ్మ బాబోయ్, ఏంటిది? ఇది స్టీమ్ మేడం. ఇంకెన్ని పూతలు పూస్తారండి? ఇదే లాస్ట్ మేడం, అయిపోయింది మేడం. అందమైన సీతాకోక చిలుక రంగులన్నీ తేవే రామ చిలుక చుట్టుపక్క రాజ్యం నీది గనక రెక్క విప్పి రావే బిడియ మనక యవ్వనాల తోటల్లో నిన్న మొన్న ఏనాడు ఏంటిది? నేనేనా? అవును మేడం, మీరే. నమ్మలేకపోతున్నాను. రాహుల్ బాబుకి వెంటనే ఫోటో పంపించాలి. ఏవండి, దీనిలో కొంచెం ఫోటో తీరా? ఓకే మ్యామ్. ఇవ్వండి, రాహుల్ బాబు పంపిస్తాను. ఓకే మ్యామ్. ఈ బొమ్మ కెమెరా అన్నమాట. ఇది నొక్కి అనుకో ఫోటో వస్తుంది అంతే. ఫోటో తీసి ఇక్కడ నొక్కితే నా ఫోన్కి వచ్చేస్తుంది. సరసు, ఓ మై గాడ్ సరసు, ఇప్పుడు నువ్వెంత బాగున్నావో తెలుసా? ఏం బాగో ఏంటో బాబు, నేను వద్దని చెప్తున్నా సరే వినకుండా నన్ను లోపలికి పంపించారు.
ఇక నుంచి మిమ్మల్ని ప్రశ్నలు అడగడానికే భయపడాలి. బాబు సామాన్లన్నీ వచ్చాయా? సామాన్లన్నీ వచ్చాయి, కార్లోనే ఉన్నాయి. మన పక్క వీధిలో బంగారం షాప్లో నిశ్చితార్థం ఉంగరం తీసుకుని వెళ్ళాలి. సరే. ఏర్పాట్లు సజావుగా జరుగుతున్నాయా? యా డాడ్. రామలక్ష్మణ్లా మీ ఇద్దరు కలిసి చేసే ఏ పనికి లోపం కాదు కదా, వేరే వాళ్ళు సలహా ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. డాడ్, ముహూర్తం ఇలా ఈవినింగ్ రావడం, ఈ డెకరేషన్ గ్రాండ్ గా ఉండడం చూసి అందరూ పెళ్ళి అనుకుంటున్నారు డాడ్. వాగ్దేవ్ ఇంట్లో ఫంక్షన్ అంటే ఇలానే ఉంటుందని చెప్పండి. పిన్ని దీనికి మ్యామ్ పేరు పెట్టి నా చేతులు కట్టేసింది, లేదంటేనా? సరే అయితే ఇప్పుడు పేరు మార్చుకుంటాను. ఏం చేస్తావు? ఏం చేస్తానా? ఆగు. మమ్మీ మమ్మీ సేవ్ మీ. ఏంటి సేవింగ్ సేవ్ మీ? శాంభవి, శ్యామల వాళ్ళు స్టార్ట్ అయ్యారు లేదో కనుక్కున్నావా? ఇప్పుడే ఫోన్ చేశాను బావు గారు, ఆన్ ది వే అట. మిస్ యూ బేబీ. నువ్వు నాకు దూరం అవుతున్నందుకు చాలా ఫీలింగ్ గా ఉంది. నో బేబీ, అలా అనుకోవద్దు. ఇదంతా డ్రామా, ఇదంతా డమ్మీ అని చెప్పాను కదా. హర్ష, మామ్, అక్కడికి వెళ్ళిన తర్వాత ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేయొద్దు. అలాగే మా. బంగారు పెళ్లిలా ఉన్నావు. బావగారు, ఆ అక్క వీడియో కాల్ చేయమంది. పిన్ని. ఓ, రాహుల్ కూడా వచ్చాడు. చెయ్యి. హాయ్ అక్క. హాయ్ శాంభవి, ఫంక్షన్ స్టార్ట్ అయిందా? లేదక్క, ముహూర్తానికి ఇంకా టైం ఉంది. కన్న కూతురు నిశ్చితార్థం ముహూర్తం కూడా మర్చిపోయేంత బిజీగా ఉందా మీ అక్క? అవునని చెప్పు శాంభవి. ఫ్రీగా ఉంటే ఇలా ఫోన్లో కాదు, పక్కనే ఉండేదానని కూడా చెప్పు. శ్యామల వాళ్ళు ఇంకా రాలేదా? 10 minutes లో వచ్చేస్తున్నారు పిన్ని. వస్తున్నారంటక్క. రాహుల్ ఎక్కడా? హాయ్ మేడం. హాయ్ రాహుల్. కాలేజెస్, కొత్త రెస్పాన్సిబిలిటీస్ ఎలా ఉన్నాయి? ఎవ్రీథింగ్ ఫైన్ మేడం. గుడ్. ఇంతకీ నా ప్రిన్సెస్ ఎక్కడుంది? కనిపించడం లేదు. రూమ్ లో నవ్యని బ్రైడ్ గెటప్ లో ఎలా ఉందో చూడాలని ఉంది. ఓకే మేడం, నేను వెళ్తాను. జస్ట్ బి ఆన్ ద లైన్. దేవుడా, నవ్యమ్మ నిశ్చితార్థం బాగా జరగాలి. అసలే వాగ్దేవి మేడం గారు లేరు, తల్లి దూరంగా ఉంది. ఏ లోటు రాకుండా చూడు తండ్రి. సర్ప్రైజ్ ఫర్ యూ. ఏంటన్నయ్యా, ఉంగరం తెచ్చావా? తీసుకొచ్చాను, దాంతో పాటు ఇంకో సర్ప్రైజ్ కూడా. మేడం. హాయ్ నవ్య, లుకింగ్ సో బ్యూటిఫుల్. పెళ్లి కళ అంటే ఏంటో డిఫైన్ చేయమని ఎవరైనా అడిగితే నీ పిక్ తీసుకెళ్లి చూపించచ్చు. అంత గార్జియస్ గా ఉన్నావు. ఎంత అందంగా ఉన్నా మీరు పక్కనే ఉంటే వచ్చే నవ్వు, ఆనందం వేరుగా ఉంటాయి మేడం.
అది నేను చాలా మిస్ అవుతున్నాను. ఐఎమ్ సారీ నవ్య, నేను రావడానికి లాస్ట్ మినిట్ వరకు చాలా ట్రై చేశాను, కానీ పాసిబుల్ కాలేదు. ఈ సంబంధం కుదిరిన రోజే నీ పెళ్లికి సంబంధించి ప్రతి పని నేనే దగ్గరుండి చేయాలనుకున్నాను. కానీ అన్ఎక్స్పెక్టెడ్ గా ఇలా దూరంగా ఉండాల్సి వచ్చింది. నన్ను ముట్టుకున్నందుకే ఆ రాహుల్ బాబు మాస్టర్ గారిని చంపినట్టు పనిచేశాను. ఈ ఫోటో చూస్తే రాహుల్ బాబు హర్ష బాబుని ఖచ్చితంగా బతికినారు. రాహుల్ బాబుకి తెలియకూడదు. లేదు, ఇదంతా నిజం కాదు. అమ్మాయి స్నేహితురాలు ఎందుకు కాకూడదు? పట్నంలో ఇలాగే ఉంటారేమో. నేనే ఏదో పొరపడుతున్నాను. హర్ష బాబు నవ్యమని మోసం చేయడం లేదు కదా? అబ్బాయి అమ్మాయి ఇద్దరి ఈడు జోడు చాలా బాగుంటుంది. అన్నిట్లో నంబర్ 1 గా ఉండే వాగ్దేవి నంబర్ 1 గుణాలున్న అల్లున్నే సెలెక్ట్ చేసుకుంది. నిజంగా గ్రేట్. ఈ చీరలో సూపర్. ఫోటో ఇది.
అయ్యా ఇలా రండి. ఆర్ యు ఓకే? ఏయ్, ఆ గ్లాస్ ఇవ్వు. ఏంటిది? స్ప్రే వాసన వస్తోంది. ఏయ్, బుద్ధుందా నీకు? నీళ్లలో స్ప్రే కల్పిస్తావా? యూజ్లెస్ ఫెలో. అమ్మా సరసు, నవ్వి కాబోయే అత్తగారికి ఇచ్చే మర్యాద ఇదేనా? ఇంట్లో మనుషులంటే లెక్కలేదు, గెస్ట్లన్నా కూడా గౌరవం లేదా? శాంభవి, ఏమైంది? శ్యామల గారికి ఎక్కిళ్ళొస్తే ఈవిడి గారు స్ప్రే కలిపిన నీళ్ళిచ్చింది. అరే పాపం శ్యామల గారికి ఊపిరాడినంత పని అయింది. అరుణ్ బాబు గారు, శ్యామలమ్మ గారికి ఎక్కిళ్ళు వచ్చాయి. ఎక్కిళ్ళు ఎక్కువయ్యాయి. నీళ్ళు ఇవ్వడానికి ఎవరు లేరని అక్కడున్న నీళ్లు తీసుకొచ్చి ఇచ్చాను. అంతే తప్ప నీళ్ళేంటి అని చూడలేదు. చూడు, కన్ను నెత్తికి కేడుస్తుంటే నీకెలా కనిపిస్తుంది? ఇంట్లో అక్కలేదు, మర్యాదలకెక్కడా లోటు రాకూడదు అని అనుకుంటుంటే మొత్తం నాశనం చేశావు. పిన్ని, సరసు కావాలని వాటర్లో కలిపిందని నువ్వెలా చెప్తావు? చిన్న విషయానికే ఇంత ఇష్యూ చేస్తున్నారంటే సరస్వతి ఈ ఇంటికి ఎందుకు వచ్చిందో అందరికీ తెలిసిపోయిందా? తెలిస్తే దీన్ని ఇంకా ఇంట్లో ఎందుకు ఉండనిస్తారు? అంతా చాలా కన్ఫ్యూజింగ్గా ఉంది. ఈ నిశ్చితార్థం అయ్యేంత వరకు ఏం తెలియనట్టు సైలెంట్గా ఉండి ఆ తర్వాత అసలు విషయం ఏంటో కనిపెట్టాలి. అవును, స్ప్రే కలిపినప్పుడు నేను చూడలేదు. తీసుకొచ్చే ముందు నువ్వు చూసావా? నేను డైరెక్ట్గా చూడలేదు, కానీ ఉదయం నుంచి సరసు మన ఇంటి కోసం ఎంత కష్టపడుతుందో మనం చూస్తున్నాం కదా. అలాంటిది మన ఫంక్షన్ నాశనం అయిపోవాలని తను ఎందుకు చేస్తుంది? చాలు రాహుల్, సరసు ఏం చేసినా సపోర్ట్ చేయడం కాదు, నిజం కళ్ళ ముందున్నప్పుడు నిలదేయడం కూడా అలవాటు చేసుకో. శాంభవి, ఇక చాలు. ఇది ఇక్కడితో ఆపేస్తే మంచిది. చిన్న పొరపాటుని ఇలా వాదంతో పెద్ద చేసి సమస్యగా మార్చొద్దు. స్టార్ట్ చేసిన దాన్ని వదిలేసి నన్నంటారేంటి బావగారు? అమ్మా, నిజం
నిజంగానే నేను చూసుకోకుండా ఆ నీళ్ళు ఇచ్చాను. జస్ట్ షట్ అప్. షట్ అప్. ఈ ఫంక్షన్ లో ఏ డిస్టర్బెన్స్ చేయొద్దని మొన్నే చెప్ప. సారీ సర్సు, యాక్చువల్లీ నా వల్లే. బాబు అదంతా తర్వాత మాట్లాడదాం. ఐ లవ్ యూ. ఏంటి? ఐ లవ్ యూ అంటే ఏంటి బాబు? అది ఎవరన్నారు? నువ్వు ఎక్కడ విన్నావు? ముందు దాని అర్థం చెప్పండి బాబు. అది నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని. నిజమేనా బాబు? నిజమేగా. మరి మిస్ యూ మచ్చు అని ఏదో. ఏంటి సర్సు ఇది? మిస్ యూ మచ్చు అదే ఏదో. ఓ మిస్ యూ సో మచా? అవును బాబు, అదే అదే. నిన్ను చాలా మిస్ అవుతున్నాను అని. అంటే నీకు దూరంగా ఉండడం నాకు ఇష్టం లేదు అని. కొంచెం కూడా మనసాక్షి లేదు. ఎంత మోసం ఎలా చేయాలనుకుంటున్నాడు? సర్సు, నువ్వు ఎవరి గురించి మాట్లాడుతున్నావు? ఇంకెవరు బాబు? రాహుల్, ఇక్కడున్నావా? అందరూ అక్కడ నీకోసం ఎదురు చూస్తున్నారు. నా కోసం ఆంటీ? సరే ఆంటీ, నేను వెళ్తాను. సర్సు, నేను తర్వాత మాట్లాడతాను. ఏంటి సరసు, ఏదో చెప్పడానికి చాలా ఆతృత పడుతున్నట్టున్నా? ఎవరి గురించి, దేని గురించి? అది అమ్మగారు, అది చెప్పు సరసు. ఇందాక నా కూడా హర్ష గురించి ఏదో చెప్పబోయి ఆగిపోయావు కదా, ఏంటది? మీ హర్ష బాబు ఎవరో అమ్మాయిని ప్రేమిస్తున్నాడమ్మా. నవ్యమని పెళ్లి చేసుకున్నా జీవితాంతం ఆ అమ్మాయితోనే ఉంటాడంటమ్మా. ఏం మాట్లాడుతున్నావు? హర్ష ఏంటి, ప్రేమేంటి? పిచ్చి పిచ్చిగా ఉందా? లేదమ్మా, నేను చెప్పేది నిజం. మీ అబ్బాయి వేరే అమ్మాయితో ఫోన్లో మాట్లాడడం నేను కళ్ళారా చూశాను. కావాలంటే ఈ ఫోటో చూడండి.
సరసు, నువ్వు పొరబడుతున్నావు. వాళ్ళిద్దరూ మంచి ఫ్రెండ్స్, స్నేహితులు, అంతే. ఇదంతా సిటీలో చాలా